బావుందమ్మా. ఒక పక్క బారసాల రోజు బాబును వదిలేసి వెళ్ళిపోతాను అని ఆ పెద్దావిడికి మాటిచ్చావు. ఇంకో పక్క బాబు ఏడుస్తుంటే తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చావు. ఇలాంటి దానివి బాబును వదిలేసి ఎలా వెళ్తావమ్మా? వీడు నా కొడుకు మావయ్య. వీడేడిస్తే నేను తట్టుకోగలనా? కన్న తల్లిని కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చాను. అదేనమ్మా నేను చెప్తున్నాను. నువ్విక్కడున్నావు కాబట్టి బాబు ఏడుపు వినిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చావు. బారసాల రోజు నువ్వు వెళ్ళిపోతే వీడేడిస్తే మాత్రం నీకు వినిపిస్తుందా? నువ్వు తిరిగి రాగలుగుతావా? వీడి ఆకలి తీర్చగలుగుతావా? వీడిని ప్రశాంతంగా నిద్రపుచ్చగలుగుతావా? అసలు నువ్వే లేకపోతే ఈ బాబు ఏమవుతాడమ్మా? బాబును వదిలి నువ్వు ఉండలేవమ్మా. అలాగే గౌతమ్ బాబును వదిలేసి కూడా ఉండలేవు. నువ్వు పక్కన లేకపోయేసరికి వీడు చిన్నపిల్లాడు కాబట్టి ఏడిచి నిన్ను పిలుచుకున్నాడు. గౌతమ్ బాబు కూడా అంతేనమ్మా. నువ్వు లేకపోతే కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు దూరం అయితే భరించలేడు. అలాంటి పసిబిడ్డని గౌతమ్ బాబుని వదిలి నువ్వు వెళ్ళలేవమ్మా. వెళ్ళాలి మావయ్య. ఆ పెద్ద ఆవిడ నన్ను ఇక్కడ ఉండనివ్వదు. అందుకేనమ్మా నీకు చెప్తున్నాను. ఈ సమస్యని తల మీద ఉన్నంత వరకు నువ్వేమీ చేయలేవు. ఆ పెద్దావిడ ప్రతిసారి నీ చేతులు కట్టేస్తుంది. ప్రతిరోజు బారసాల రోజు వెళ్ళిపోవాలని గుర్తు చేస్తుంది. అందుకే నీ మనసులో మాట గౌతమ్ బాబుకు చెప్పేయమ్మా. ఆ తర్వాత గౌతమ్ బాబే చూసుకుంటాడు. నేను చెప్పలేను మావయ్య. ఆయన మనసులో నా మీద ఎలాంటి ఉద్దేశం ఉందో తెలుసుకోకుండా నేను తొందరపడలేను. లేదమ్మా, గౌతమ్ బాబు మనసులో కూడా నువ్వున్నావు. గౌతమ్ బాబు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మీరిద్దరూ ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నారు అంతే. ఏమో మావయ్య, నేను తొందరపడలేను. పోనీ నీ మనసులో మాట చెప్పుకోలేకపోతే చెప్పుకోలేకపోయావు. కనీసం పెద్దావిడిలా అంటుందని, బారసాల రోజు వెళ్ళిపోవాలంటోందని గౌతమ్ బాబుతో చెప్పమ్మా. ఆయన అన్నీ చూసుకుంటారు కదా. ఆ విషయం కూడా నేను చెప్పలేను మావయ్య. ఇది పెద్దావిడికి నాకు మధ్య ఒప్పందం. దీన్ని గౌతమ్ గారి దగ్గర ఎలా బయట పెట్టను? ఆ పెద్దావిడ అమ్మని నిన్నింటికి తీసుకొచ్చింది గౌతమ్ బాబు కదా. నీ మెళ్ళో తాళి కట్టి తీసుకొచ్చాడు. నిన్ను భార్యం చేసుకున్నాడు. ఈ ఇంటి కోడల్ని చేశాడు. నిన్ను బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. గౌతమ్ బాబు ఇన్ని చేసినప్పుడు నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే గౌతమ్ బాబు పర్మిషన్ ఉండాలి కదమ్మా. బాబుతో చెప్పకుండా నువ్వెలా వెళ్తావు? ఏమో మావయ్య, అదంతా నాకు తెలియదు. నేను ఇక్కడ ఉండడం పెద్దావిడికి ఇష్టం లేదు. అవంతిక కార్తిక్ అన్నయ్యకి ఇష్టం లేదు. అర్జున్ ప్రసాద్ సార్, సుభద్ర గారు ఏమనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. నేనైతే వెళ్ళి తీరాలి. ఎంత చెప్పినా వినవా అమ్మా? నీ మాట నీదేనా? ఎందుకింత మొండి పట్టుపడుతున్నావు? ఎందుకు ఎందుకు నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? నీ బిడ్డని గౌతమ్ బాబుని వదిలి వెళ్ళటం నీ వల్ల కాదు. నువ్వు బతకలేవమ్మా, చచ్చిపోతావు. నా మాట విను. భగవంతుడా, నా మేనకోడల విషయంలో నేనేం చెయ్యలేకపోతున్నాను. నువ్వైనా దీని గోడు పట్టించుకోవయ్యా. ఎలాగైనా నా మేనకోడలు ఇక్కడే ఉండట్టు చేయి స్వామి.
ఖర్చు లేకుండా బాబు బారసాల జరగదు. నేనే వెళ్ళి శ్రావ్యని ఆ ఇంట్లో వాళ్ళని బారసాలకి పిలుస్తాను. ముందు శ్రావ్య విషయం తెలుసుకోవాలి. యామిని గారి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ బాబు బారసాలకి పిలవాలి. బాబుని సుభద్ర గారికిచ్చి ఆ ఇంటికి వెళ్తాను. మేడం, ఏంటహల్యా? బాబుకి ఇప్పుడే పాలు పట్టించి నిద్రపుచ్చాను. కాసేపు బాబుని మీ దగ్గర ఉంచుకుంటారా? అయ్యో, ఏంటమ్మా అలా అడుగుతున్నావు? ఇలా ఇవ్వు. నేను వచ్చేంత వరకు వీణ్ణి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అదే ఇందాక చెప్పాను కదండి, శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి యామిని గారి వాళ్ళందరినీ బారసాలకి రమ్మని పిలుస్తాను. పద్ధతిగా అయితే నేను మీ మామయ్యో గౌతమో వెళ్ళి వాళ్ళని పిలవాలమ్మా. అనవసరంగా నిన్ను శ్రమ పెట్టాల్సొస్తోంది. అయ్యో, ఇందులో శ్రమేముందండి? శ్రావ్య నా ఆడపడుచు, తనని ఇక్కడికి తీసుకురావడం నా బాధ్యత. ఇక పద్ధతి అంటారా? మీరు గాని గౌతమ్ గారు గాని వెళ్ళినా ఆ యామిని గారు వాళ్ళు గొడవ చేస్తారు. అది నేను అర్థం చేసుకోగలనండి. నువ్వు వెళ్ళినా వాళ్ళు గొడవ చేస్తారమ్మా. మా మీద కంటే నీ మీదే వాళ్ళకి ఎక్కువ కోపం. వాళ్ళు నిన్ను ఏమంటారో ఏమో. పర్వాలేదండి, వాళ్ళు ఏవన్నా నేను ఏమీ అనుకోను. ఇది నాకు అలవాటేనండి. అయినా నా వల్లే కదా మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు. అందుకే నేనే వెళ్ళి అడుగుతాను. నువ్వలా ఎప్పటికీ అనుకోవద్దమ్మా. అదితిని చేసుకోవలసిన గౌతమ్ నిన్ను చేసుకున్నాడన్న కోపం వాళ్లకుంది. మొదట్లో మాకు కోపంగానే ఉండేది, కానీ నువ్వు మా విషయంలో ఎంతో చేశావు. శ్రావ్య బారసాలలో ఉండాలని మీరు కోరుకున్నారు. మీరు కోరుకున్నట్టుగానే నేను శ్రావ్యని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు వీణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. వీణ్ణి మీకు అప్పగించి వెళ్తున్నాను. వీడు నీకు కొడుకైతే నాకు మనవడా అహల్య. ఆ విషయం మర్చిపోతావా? లేదండి, వీడు మీ మనవడే.